ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించేవాడికి కాలిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. తనలో అద్భుతమైన ఒక ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ ఇచ్చి, చాలా ఇన్స్పిరేషన్ సాంగ్, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కలిగినటువంటి సాంగ్ ఇచ్చి ఇప్పుడు మేము ముందుకు ఒక యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా ముందుకు వస్తున్నాను. ముందుగా ఒక మా పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా శిరస్సు నమస్కరిస్తూ నేను మాట్లాడుతున్నాను. ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు. ఈ సినిమా తీయాలి అంటే స్పెషల్ మా బాలు సార్, మా మేనేజర్ బాలు సార్ ఇంతకుముందు వచ్చాడు. థ్యాంక్ యూ సార్. మీ వల్ల ఈ సినిమా మాకందరికి దగ్గరుండి అన్ని మొత్తం చార్జ్ చూసుకొని ఇంత బాగా తీసుకొచ్చింది సార్. ఈ టెన్షన్ లో థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఒక డైరెక్టర్ అంటే ఆయన శ్వాస, ఆయన ప్రతి శ్వాస, ఆయన ప్రతి ప్రాణం సినిమా. ఎంత గొప్ప డైరెక్టర్ అంటే ఓన్లీ వన్ డెడికేషన్, చాలా డెడికేషన్, డిటర్మినేషన్ ఒక డైరెక్టర్. నేషనల్ అవార్డు విన్నర్ 1940 క్రమంలో నేషనల్ అవార్డు విన్నర్ నరసింహారెడ్డి గారు ఎంతో కసిగా ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఒక కళాత్మకంగా ఉంటుంది. డిగ్రీ కాలేజ్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, కమలంతో నా ప్రయాణం, లజ్జ, 1940 గ్రామం, ఒక కళాఖండాలు. ఒక గొప్ప డైరెక్టర్, ఒక విలియం షేక్స్పియర్ స్టోరీ, ఒక ఇన్స్పిరేషన్తో ఒక విలేజ్ ఫుల్ కల్ట్, పొలిటికల్, యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో అది కూడా ఒక కమర్షియల్ యాంగిల్లో ఒక సినిమా తీయాలి అని చెప్పేసి కసిగా రాస్తున్నటువంటి ఒక స్టోరీ. ఇది మామూలుగా ఉండదు స్టోరీ. ఇది నేను చెప్పడం అని కాదు, ఎందుకంటే మేము ఒక 3 సంవత్సరాలుగా దీన్ని అన్వేషణ చేసి శోధించి రాసేటువంటి స్టోరీ డైరెక్టర్ గారితో ప్రతి క్షణం. అదేవిధంగా ఒక్కొక్క పాత్ర, ఇందులో ప్రతి పాత్ర హీరో, ప్రతి